హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సోనీ కుమార్ అషు. సో చాలా డేస్ తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. ఏంటంటే పానీపూరి ఛాలెంజ్. చాలా మంది చేస్తున్నారు కదా, సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా పెద్దమ్మ అందరం కలిసి చేస్తున్నాము. సో ఎవరు విన్ అవుతారో చూడాలి. సో విన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ చాక్లెట్ చిన్న గిఫ్ట్ లాగా పెట్టుకున్నాము, ఎందుకంటే కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కదా. సో అలా అని చెప్పి చిన్న గిఫ్ట్ గా పెట్టుకున్నాము. టైమింగ్ వచ్చేసి 1 minute 30 seconds. 1 minute 30 seconds లో ఎలాగైనా పానీపూరి కంప్లీట్ చేసేయాలి. ఒక్కొక్కరికి 12 పీసెస్ వచ్చాయి. సో ఎలాగైనా కంప్లీట్ చేయాలి. లెట్స్ సీ. ఇక టైమింగ్ నేను సెట్ చేసేస్తున్నా. 1 2 3 స్టార్ట్. Oh my god. పానీపూరి ఛాలెంజ్ ఏమో కానీ నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం ఇంత స్పీడ్గా తినడం. నాకు అస్సలు స్పీడ్గా తినడం రాదు. ఎప్పుడు బయట పానీపూరి తిన్నా సరే చాలా స్లోగా తినేదాన్ని. ఈ ఛాలెంజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాము. తినడమేమో కానీ నవ్వడమే ఎక్కువ ఉంది మాకైతే. మీరు కూడా ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీరు 1 minute 30 seconds ఎన్ని పానీపూరీస్ తినగలరు? ఫైనల్గా మా పెద్దమ్మ అయితే అందరికన్నా స్పీడ్గా తిన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇది ఎలా ఎండ్ అయిందంటే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టు అయింది. చాక్లెట్ తీసుకో. చాక్లెట్ తీసుకో. చాక్లెట్ తీసుకో. క్లాస్ కొట్టండి. పూరి ఛాలెంజ్ అయితే అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. టైమింగ్ పెట్టుకున్నాం మేము, బట్ టైమింగ్ లో అయితే సెట్ అయితే అవ్వలేదు. 1 minute 30 seconds ఎప్పుడో అయిపోయింది. సో టైమింగ్ లో ఎవరు తింటేపోయారు కాబట్టి ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే అని చెప్పేసి మేము అనుకున్నాము. మా పెద్దమ్మ ఫస్ట్ తినింది. అందరికైనా ఫస్ట్ తను చీటింగ్ చేసేసింది. మొత్తం 11 ఉండే చీటింగ్ చేసేసి ఉంటాను, అందుకే గెలిచేసింది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.